ప్రజెంట్ సోషల్ మీడియా యుగంలో ప్రతిరోజు వేల దృశ్యాలు పుట్టుకొస్తుంటాయి. మనం చాలా వీడియోల్లో చూస్తుంటాం. కొన్ని వినోదం ఇస్తాయి, ఇంకొన్ని ఆశ్చర్యపరుస్తాయి, మరికొన్ని మరుక్షణమే కనుమరుగవుతూ ఉంటాయి, ఇంకా కొన్ని కంటికి కనిపించగానే మనసును హత్తుకుంటాయి. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం కాలంతో సంబంధం లేకుండా మనసు పొరల్లో గూడు కట్టుకుంటాయి. వేల వీడియోల మధ్య కొన్ని క్షణాలు మాత్రమే హృదయాలను తాకి చిరునవ్వుగా నిలిచిపోతాయి. కథ లేకపోయినా, పెద్ద ప్రొడక్షన్ లేకపోయినా, సహజమైన భాగోద్వేగం ఉంటే చాలు ఆ క్షణం చిరస్థాయిగా గుర్తుండిపోతోంది. అలాంటి సహజమైన ఆనందం నుంచి పుట్టిన ఒక నవ్వు సాధారణ యువకుడి జీవితాన్నే మార్చేసింది. ఎలాంటి సెటప్ లేకుండా, ఎలాంటి నటన రాకుండా పుట్టిన ఆ క్షణం కోట్ల మంది మనసులను గెలుచుకుంది. ఆ నవ్వు వెనుక ఉన్న సాధారణ యువకుడి అసాధారణ ప్రయాణం ఏంటి? ఒక చిన్న వీడియో ఎలా ఒక జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది? నవ్వు శక్తికి నిలువెత్తు నిదర్శనం ఏంటి? అసలు ఆ యువకుడు ఎవరు? లెట్స్ వాచ్ ది ఫుల్ స్టోరీ. చేతిలో టీ గ్లాస్ పట్టుకొని పళ్ళన్నీ కనిపించేలా పక్కపక్క నవ్వును చిందిస్తున్న ఆ యువకుడి పేరు అరుణ్. చాలా మంది అతన్ని పొరుగు రాష్ట్రాలకు చెందిన వాడని పొరపాటు పడుతూ ఉంటారు. కానీ అరుణ్ తెలంగాణ బిడ్డ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మాలపల్లి అనే మారుమూల గ్రామానికి చెందిన ఒక నిరుపేద యువకుడు. ఆ యువకుడి నవ్వు వెనక ఉన్న అసలు కథ తెలిస్తే అది కేవలం ఒక వైరల్ వీడియో మాత్రమే కాదు, ఆ సామాన్యుడి అసాధారణ ప్రయాణం అని అర్థమవుతోంది. ఆ నవ్వు ఒక అపురూపమైన జ్ఞాపకం. ఆ స్మైల్ వెనుక ఉన్నది ఏ సెలబ్రిటీ హోదా కాదు, కష్టాన్ని నమ్ముకున్న ఒక లారీ క్లీనర్ నిజాయితీ. ఈ వైరల్ వీడియో వెనక ఎలాంటి సినీ దర్శకత్వం లేదు, భారీ బడ్జెట్ లేదు, ఎలాంటి సెటప్ లేదు. ఒక రోజు ప్రయాణంలో డ్రైవర్ నెహ్రూతో కలిసి టీ తాగుతూ నిలబడ్డాడు. ఆ సమయంలో నెహ్రూ సరదాగా ఒక జోక్ చెప్పాడు. లారీ డ్రైవర్ నెహ్రూ వేసిన ఆ చిన్న జోక్ అరుణ్ మనసును తాకింది. ఆ మాట విన్న అరుణ్ గట్టిగా నవ్వటం ప్రారంభించాడు. అది కెమెరా కోసం ఇచ్చిన నవ్వు కాదు, అలాగని ఎవరి కోసమూ నటించింది కాదు, హృదయం నుంచి పొంగి వచ్చిన నిజమైన ఆనందం. ఆ సహజమైన క్షణం నెహ్రూకి బాగా నచ్చింది. ఆ క్షణంలో ఉప్పొంగిన సహజమైన నవ్వును నెహ్రూ వెంటనే తన మొబైల్లో వీడియో రికార్డ్ చేశారు. ఎలాంటి ప్లాన్ లేకుండా సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చూస్తుండగానే ఆ నవ్వు సరిహద్దులు దాటింది. కేవలం 1.5 నెలలోనే 40 మిలియన్ల మందిని తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో ఏ మీమ్ చూసినా, ఏ కామెడీ వీడియో చూసినా అరుణ్ నవ్వు ఒక సంతకంలా మారిపోయింది. అరుణ్ జీవితం చిన్నప్పటి నుంచే సులభం కాదు. ఆ నవ్వు వెనక ఎన్నో కన్నీటి కథలున్నాయి. పేదరికం కారణంగా 4వ తరగతిలోనే చదువుకు స్వస్తి పలికాడు అరుణ్. చిన్న వయసులోనే చదువుకు బదులు పనిబాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పని చేయడం ప్రారంభించి లారీ క్లీనర్ గా మారిన అరుణ్ జీవితం ముళ్ళబాట. రోడ్లే అతని పాఠశాల అయింది, ప్రయాణాలే అతనికి రోజువారీ పాఠాలు అయ్యాయి. అయితే డ్రైవర్ నెహ్రూ ప్రోత్సాహంతో మళ్లీ పుస్తకాలు పట్టిన అరుణ్ ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసి విజయం సాధించడం ఆ నవ్వుకు దక్కిన అసలైన గౌరవం. ఈ వైరల్ వీడియో అరుణ్లో కొత్త ఆశ చిగురించింది. అక్కడి నుంచి ఓ నవ్వు ప్రయాణం మొదలైంది. మొదట కొద్ది వ్యూస్, తర్వాత వేలల్లో, ఆపై లక్షల్లో, చూస్తుండగానే కోట్ల వ్యూస్ దాటింది. మీమ్స్ లో, రీల్స్ లో, కామెడీ క్లిప్స్ లో ఆ నవ్వు ఒక గుర్తుగా మారిపోయింది. ఇంకేముంది, అరుణ్ సెలబ్రిటీ అయిపోయాడు. ఎక్కడైనా ఆ సౌండ్ వినిపించినా అదే ఆ టీ గ్లాస్ నవ్వు అని గుర్తుపెట్టే స్థాయికి ఆ వీడియో చేరింది. ఆ ఒక్క వీడియోతో అరుణ్ జీవితం మలుపు తిప్పింది. అనేక యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ప్రస్తుతం తనకంటూ ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా తెరిచి కామెడీ వీడియోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఒక చిన్న క్షణం, ఒక సహజమైన నవ్వు, ఎలాంటి అంచనాలు లేకుండా రికార్డు చేసిన ఒక వీడియో ఒక సాధారణ యువకుడిని లక్షలాది మంది హృదయాలకు చేరువ చేసింది. అవకాశాలు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో ఎవరూ చెప్పలేరు. పెద్ద వేదికల మీదే రావాల్సిన అవసరం లేదు. నిజమైన భావం ఉన్న చోటే గుర్తింపు కూడా దక్కుతోంది. అరుణ్ కథ మనకు చెప్పేది ఒకటే, మనస్ఫూర్తిగా నవ్వగలిగితే జీవితం కూడా మనపై ఒక్కరోజు అంతే మనస్ఫూర్తిగా నవ్వుతోంది. నిజమైన భావం, అసలైన ఆనందం ఎప్పుడూ గుర్తింపు తెచ్చిపెడుతుందనే విషయం
మాత్రం ఈ కథ మరోసారి నిరూపించింది. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కథలతో మళ్ళీ కలుద్దాం.